ఛానల్. ఈ రోజు మా ఇంట్లో బోనాలు. మా డాడీ ఇంకా నన్ను ఎక్కిరిస్తుండో, నేను వీడియో తీస్తుంటే వాళ్ళకి కొంచెం కొత్త కొత్తగా అనిపిస్తుంది. నేను ఎప్పుడు ఈ వీడియో తీస్తే అవతే చెప్తా వాయిస్ ఎప్పుడైనా. లాస్ట్ వీడియోలో చెప్పినా కదా షార్ట్ లో, ఇవే మేము కొన్నాము. మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి అమ్మవారి ఫేస్. అసలు నేనైతే సింపుల్ గా కొంచెం ఇంకా కొంచెం డెకోర్ చేద్దాం అనుకుంటున్నా. లెట్స్ సీ. We have 2 sets of the pair. ఈ సెట్ వచ్చేసి ఒకటి సెట్ ఇలా వస్తుంది 1850 ఈచ్ సెట్ ఆఫ్ పేర్. ఈ పేర్ వచ్చేసి 1850. ఇది కూడా సేమ్ అట్లనే 1850. ఇది కూడా సో ఒక సెట్ 1850 అంటే ఇంకా 3700 అవుతుంది. మేమైతే 2 సెట్లు కొన్నాం, ఎందుకంటే మేము 2 టెంపుల్స్కి వెళ్తాము కాబట్టి. మేము ఇవన్నీ బేగం బజార్లో తీసుకున్నాం. ఇంకా కొంచెం డెకోర్ చేద్దాం, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కొంచెం డెకోర్ చేద్దాం అనిపించింది, కొంచెం సింపుల్ అనిపించింది. సో అందుకే నేను అమ్మవారి ఫేస్ ని హైలైట్ చేద్దామని నేను స్టోన్స్ అండ్ వాల్స్ నా దగ్గర ఇంతకుముందు పెళ్లి కోసం తీసుకున్నా ఉండే, అవి యాడ్ చేసేసి కొంచెం ఫేస్ వరకు డెకోర్ చేసిన. కొబ్బరి బొండం డెకరేషన్ చేసాక అప్పుడు ఈ బాల్ చైన్ స్టోన్ చైన్ తీసుకొచ్చిన. సో అవే నేను మళ్ళీ కొంచెం ఉంటే ఇంకా కొంచెం యాడ్ చేసి ఇట్లా కొంచెం డెకోర్ చేసిన. అమ్మవారి ఫేస్ వరకు కొంచెం స్టోన్ చైన్ అలా కొంచెం నీట్ గా కనిపిస్తుంది, కొంచెం షైన్ అవుతుంది అని చెప్పి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అవుట్పుట్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. నేను అసలు అనుకోలే. నేను స్టార్ట్ చేసేటప్పుడు నార్మల్గా చేసి వెళ్ళిపోయినా. ఐస్కి ఏమో కాజల్ పెట్టినా, ఇంకా లిప్స్కి కొంచెం కుంకుమ అండ్ ఇవన్నీ యాడ్ చేసినాక అమ్మవారి ఫేస్ మాత్రం ఎల్లమ్మ తల్లి ఉంటుంది కదా, ఆమె లాగా అనిపించింది. అంటే మా ఇంట్లో వాళ్ళు, మా అక్క వాళ్ళకి ఉంది. సో తను అన్నది నాకు తెలియదు ఇట్లా ఉంటుంది అనేసి. బట్ నేను ఆమె రూపం వస్తుందని అనుకోలేను. నార్మల్గా బోనం డెకరేషన్ లాస్ట్ ఇయర్ ఇట్లా చేసిన అట్లనే చేసుకుంటూ వెళ్ళిపోయినా. నేను ఎవ్రీ ఇయర్ బోనం డెకరేషన్ నేనే చేస్తా. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నేనే చేస్తున్నా. ఎప్పుడైనా కూడా నేను కుంకుమ ఒకసారి పసుపు అట్లా చేంజెస్ చేస్తా. కళ్ళు, ఐబ్రోస్ అక్కడ చెమ్కి పెట్టడం, ఒకసారి కొంచెం వేరే పసుపులో కుంకుమ యాడ్ చేసి అమ్మవారి కళ్ళు, ఐబ్రోస్ అనేది దింపుతాం కదా. ఈసారి నేను నార్మల్ అవేం కాదు, ఇట్లా స్టోన్స్ కదా. సో నేను ఏం అనుకోవాలి ఇట్లా వస్తుంది అనేసి. నార్మల్గా అక్కడ ఉంది డిజైన్, దానికి కొంచెం చేంజెస్ చేస్తూ పెట్టుకుంటూ వెళ్ళిపోయినా. ఇంకా గ్రీన్ కలర్ పెయింట్ యూజ్ చేసిన లిటిల్ బిట్. అది కూడా నేను నా పెళ్ళికి కొబ్బరి బోనం తెచ్చుకున్నా, దానికి డెకోర్ చేసినప్పుడు ఉన్నవి వాటితోటే చేసేసిన. ఇంకా నేను కాజల్ పెట్టిన, ఐస్కి మాత్రం చాలా బాగా అనిపించింది. అది కొంచెం సరిగ్గా అనిపించక నాకు నేను మళ్ళీ ఐలైనర్ ఉంటుంది కదా, సో ఐలైనర్ పెడితే చాలా నీట్ ఫినిష్ వచ్చింది. అసలు చిన్నగా ఎంత క్యూట్ అనిపించిన అమ్మవారి కళ్ళు అయితే. అసలు డీటెయిలింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనము అమ్మవారి ఫేసెస్ కొంటారు కదా బోనం కోసం అని, కొన్ని ఇట్లా అతికిస్తారు. సో అలానే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇందులో. బట్ మనం ఎవ్రీ టైం చేసుకోవాలంటే కొంచెం చేంజెస్ చేసుకుంటూ మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు ఫేస్ లుక్ అనేది. నేనైతే ఫేస్కి పైన కుందన్ అతికించిన. ఒక కుందన్ తీసుకొచ్చి కొంచెం రెడ్ కలర్తో పాటు పెడితే కొంచెం మంచిగా కనిపిస్తాయి కదా, స్టోన్స్ ఇట్లా మెరుస్తుంటాయి కదా అని చెప్పి కుందన్ అతికించిన. వీడియో ఇంకా లెంత్ అయిపోతుంది అనేసి ఇంక అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టినా. ఇక లాస్ట్ అవుట్పుట్ అయితే చూపిస్తాం. మొత్తం మీరు చూసి చెప్పండి, మీకు ఎవరికి ఎట్లా అనిపించిందో చెప్పండి. నాకైతే మా వాళ్ళందరికీ అట్లా అనిపించిందో వాళ్ళు చెప్పారు. సేమ్ ఎల్లమ్మ తల్లిలా ఉంది అన్నారు. నాకైతే తర్వాత నాకు కూడా అట్లా అనిపించింది. నేను కూడా కొన్ని ఫొటోస్ చూస్తే సేమ్ అట్లనే ఉంది కదా అనిపిస్తుంది. మీకు ఎవరికైనా అట్లా అనిపిస్తే కామెంట్ పెట్టండి, చూద్దాం ఎవరికి ఇట్లా అనిపిస్తుందాం. నాకైతే అట్లనే అనిపించింది, సిమిలర్ గా ఉంది కొంచెము. ఇంకా వీడియో మొత్తం పెద్దగా అయిపోతుంది, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసిన. లాస్ట్ లో నేను పిక్ యాడ్ చేస్తా బోనం డెకరేషన్ ఎట్లుందో. బోనాల ఫెస్టివల్ అయితే మాకు చాలా స్పెషల్ ఫెస్టివల్. ఇది మా ఇంట్లో అందరికీ కూడా చాలా ఇష్టం. మేము చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. ఇది మా కొన్ని ఇయర్స్ నుంచి ఉంది. ఫ్యామిలీ, మా నాయనమ్మ వాళ్ళందరూ చేసుకుని. ఇప్పుడు నా మ్యారేజ్ అయినాక ఫస్ట్ ఫెస్టివల్ ఇది నాకు, బోనాల ఫెస్టివల్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన, మా అత్త వాళ్ళ ఇంట్లో లేదు నాకు. సో అక్కడ అంటే ఉంది, బట్ ఇలా బోనం చేసి తీసుకెళ్లే ప్రాసెస్ కాదు, వేరే టైప్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటాయి కదా. సో ఇంకా అలా మాకైతే ఇలా ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంట్లో. వన్ మోర్ థింగ్ ఇంకేంటంటే, ఈరోజు నేను మొత్తం ఫుల్ వ్లాగ్ తీసి పెట్టేసిన. ఇందులోనే ఈ బోనం డెకరేషన్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు నేను మర్చిపోయిన వీడియో ఆన్లో ఉన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అమ్మవారిని చూస్తూ అట్లా చేసుకుంటూ వెళ్ళిపోయినా. చూసినాక తర్వాత చూసిన ఆల్మోస్ట్ ఆ వీడియో ఒక 30 minutes 40 minutes ఉంది. నేను ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి మీకు ఒక 18 minutes కంప్లీట్ చేసాను. ఇంకా మేము ఈవినింగ్ మాకు హైదరాబాద్లో ఇక్కడ చెప్పల్ ప్లాజాలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తాం. అంటే ఒక్కొక్క విలేజెస్ నుంచి వచ్చి వేషాలు వేసుకొని పలారం మనలను తీస్తారు ఈవినింగ్ టైం. మా ఇంటి నుంచి చెప్పల్ బజార్ కొంచెం డిస్టెన్స్ ఉంటుంది.
సో నేను అండ్ మా హస్బెండ్ ఫస్ట్ టైం మా హస్బెండ్ తోటి పోతున్నాం. ఎప్పుడు ఎవ్రీ ఇయర్ మా డాడీ తీసుకెళ్తారు. లాస్ట్ ఇయర్ మా అన్న మేము వెళ్ళినాం. సో అట్లా మాకు ఇక్కడ హైదరాబాద్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం ఈ ఫెస్టివల్ అనేది. సో ఈసారి మా హస్బెండ్ నేను వెళ్ళినాం. అది కూడా నేను ఇందులో పెట్టిన లాస్ట్లో ఈ పాట తర్వాత నేను అదే వస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూడండి, లాస్ట్లో చాలా మంచిగా ఉంటుంది వీడియో. నేను ఎంత కష్టపడి కూర్చుంటా అంటే అసలు 1-2 hours కూర్చుంటా ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ అంతే నేను. కానీ లాస్ట్కి నాకు ఇట్లా ఏం అనిపే స్ట్రెస్ అసలు మొత్తం అమ్మవారు చూడంగానే మొత్తం క్లియర్ అయిపోతుంది. అబ్బా ఇంత బాగా వచ్చింది అవుట్పుట్ అనేసి ఇంత మంచిగా అనిపిస్తుంది. అంటే అట్లా అమ్మవారి ఫేస్ చూస్తుంటే డైరెక్ట్ మనకి మంచి ఒక ఫీల్ అనిపిస్తుంది. సో అలా మా మమ్మీ ఇంకా పెళ్ళైంది కాబట్టి చిన్న చిన్న మొక్కులు ఉంటాయి. ఇంకా మా గన్నుగాడు పుట్టినని చెప్పినా కదా. సో అమ్మవారి కోడి బియ్యం పోసి ఉంటే ఇంకా అమ్మవారి కోడి బియ్యం పోసి ఇంకా ఇందులో మా హస్బెండ్ చూపిస్తాను నేను. తినే ఇంకా నా హస్బెండ్ నాకు ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1.5 month అవుతుంది. సో ఇది మా ఫస్ట్ ఫెస్టివల్. ఇంకా బోనం తీసుకొని అమ్మవారి గుడికి వెళ్ళినాము. ఇంకా మేము వెళ్ళంగానే కొంచెం సేపటికి ఇంకా వర్షం స్టార్ట్ అయింది. ఎందుకంటే మా గన్ను రావడానికి కొంచెం టైం పట్టింది. మా అక్క వాళ్ళ కోసం వెయిట్ చేసాం. పొద్దున్నే అంతా అయిపోయింది. బట్ మా మమ్మీ వాళ్ళు అయితే వర్షంలో తడిచిపోయి వచ్చేసారు. అంటే ఆటోలు వచ్చినా కూడా దిగినాక ఫుల్ వర్షం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఒకటి మా మమ్మీ చేస్తుంది ఒక బోనం నేను ఎత్తుకుంటా. ఎవ్రీ ఇయర్ అంతే. ఇంకా ఒకటి మా మమ్మీ ఒకటి నేను అనేసి ఇంకా నెక్స్ట్ తర్వాత ఫర్దర్ ఇయర్స్ ఎట్లుంటుందో చూడాలి, కుదురుతుంది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పటివరకు అయితే నేను చేసిన. వచ్చేటప్పుడు అయితే మొత్తం తడిచిపోయి వచ్చినా నేను ఆ గుడికి నుంచి వచ్చేటప్పుడు. ఇంకా పర్లేదు లేట్ అయిపోతుంది అప్పటికే అని చెప్పేసి వర్షం పడుతున్నా నేను మా హస్బెండ్ బైక్ మీద వచ్చేసినాము. ఇంక ఇప్పుడు నేను మా హస్బెండ్ ఈవినింగ్ చెప్పల్ బజార్ పోదాం అనేసి అసలు పోవాలా వద్దు అనుకున్నాం ఫస్ట్ అయితే. ఇంకా లేట్ అవుతుంది కదా, బట్ మా హస్బెండ్ ఇది మన ఫస్ట్ ఫెస్టివల్ కదా మనం కలిసి ఉన్నది. సో ఇంకా వెళ్దాం, మంచిగా ఉంటుంది కదా, టైం పాస్ కూడా ఉంటుంది, కొంచెం రిఫ్రెష్మెంట్ కూడా. ఎందుకంటే రోజు ఆఫీస్ వర్క్స్ తనకి బిజీ, నేను బిజీ. సో మాకున్న కొంచెం టైంని కొంచెమైనా ఉండాలి కదా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మాకు కూడా కొంచెం స్పేస్ ఉండాలి కాబట్టి సో ఇంకా వెళ్దాం అనేసి అప్పుడు అనుకున్నాం. ఫస్ట్ అయితే వెళ్ళాలి అనుకోలేదు, వద్దులే అనిపించింది. నాకే ఎంత మార్నింగ్ నుంచి బిజీ ఉండి ఇంకా అన్ని అయ్యేసరికి ఈవినింగ్ 4 అయిపోయింది. ఇంకా తినేసి ఇంకొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికి పోయినాం. ఇక ఇక్కడ నుంచి చెప్పల్ బజార్ పోవడానికి మాకు అప్రాక్సిమేట్లీ ఒక 30 minutes పడుతుంది. 30 minutes ఏం పట్టదు, ఒక 20 minutes, ఈజీగా 20 minutes అయితే పడుతుంది. ఇంకా అక్కడ ఇంకా ఎలా అయినా వచ్చినా నాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి వీడియో చేసిన. ఒక ప్లేస్ చూసుకొని ఒక దగ్గర సెటిల్ అయిపోయినా నేనైతే. ఇంకా అటు తిరగకుండా. మా డాడీ అయితే అన్ని గల్లీలు తెలుసు మా డాడీకి. సో మా డాడీ అయితే అన్ని గల్లీలు తిప్పి తీసుకెళ్తే మాకు అంత ఓపిక లేదు ఇప్పుడు. ఇక అందుకే ఒక దగ్గర నించుని అంతా కవర్ చేసుకున్నాను నేను. ఈ వీడియోలో చాలా వరకు కవర్ చేసిన అనుకుంటున్నా. నాకు సేమ్ యాస్టిస్ ఫలక్నామా దాస్ మూవీలో లాస్ట్లో వస్తుంది చూడు అమ్మవారివి, అన్ని 4 రోజు స్పెషల్ ఇట్లా చేస్తారు వాళ్ళు. యాస్టిస్ అట్లనే ఉంటుంది హైదరాబాద్ లోకల్ ఏరియాస్. చెప్పల్ బజార్లో ఈ గల్లీ అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీ. మాకు ఎప్పుడైతే అంటే మాకు లాల్ దర్వాజా బోనాలు అయినప్పుడు మేము చేస్తాం 4th weekలో మాకు కూడా. సో యాస్టిస్ సేమ్ ఇక్కడ. తర్వాత నేను ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇంకా అంతా విలేజెస్లో చేసుకుంటారు ఇప్పుడు. ఇక ఇంకా నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు ఛానల్ పైన ఒక కన్నేసి ఉంచండి. నేను షార్ట్స్ ఎక్కువ చేస్తాను, నాకు టైం ఉండదు కాబట్టి నేను రేర్గా పెడతా వ్లాగ్స్ అనేటివి. ఎందుకంటే వ్లాగ్ అంటే కొంచెం టైం టేకింగ్, పేషెన్స్ ఉండాలి, దాంతోపాటు మంచిగా ఉండాలి, కంటెంట్ కూడా కొంచెం ఉండాలి, ఎవరికైనా నచ్చేటట్టు. నాకైతే ఇక్కడ మహారాష్ట్ర అంటే చాలా ఇష్టం అంటే నేను అదే ఎక్కువ కవర్ చేసిన. నాలుగో ఎవరికైనా నచ్చితే ఈ వీడియోలో సగం వరకు అదే ఎక్కువ ఉంటే చూడండి, మీకు నచ్చితే ఇట్స్ యువర్ విష్. సరే ఇంకా మళ్ళీ ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటివరకు ఛానల్ పైన ఒక కండిషన్ ఉంచండి. బాయ్.